వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా కొబ్బరి పాలతో జున్ను చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ కొబ్బరికాయని తొక్క తీసుకోవాలండి. బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. తర్వాత కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అది మెత్తగా మెదిగే వరకు కొంచెం కొంచెం గ్లాస్తో నీరు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఫిల్టర్లో వడకట్టుకోవాలి. ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే చాలండి, పాలన్నీ కిందికి వస్తాయి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని వేస్ట్ చేయక్కలేదండి, కొంచెం బెల్లం వేసుకొని కొబ్బరి ఉండల్లాగానే చేసుకోవచ్చు. చూడండి పాలన్నీ ఎంత చిక్కగా వచ్చాయో. ఇప్పుడు కొంచెం పాలు సపరేట్గా తీసుకోవాలండి చిన్న గిన్నెలోకి. ఇప్పుడు ఈ పాలన్నీ ఒక బౌల్లోకి వేసుకొని ఒక 1/2 కప్పు పంచదార వేస్తున్నానండి. ఇప్పుడు సపరేట్గా చిన్న గిన్నెలోకి తీసుకున్న కొబ్బరి పాలలోకి 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసుకోవాలి పాల్లోని. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది అలా సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటికి పోతుంది. బాగా కలుపుతూ ఉండాలి అలాగా. చూడండి దగ్గర పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి. చూడండి దగ్గర పడింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది తీసుకుని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి చూస్తే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది టర్న్ చేస్తే వచ్చేస్తుందండి ఈజీగా. బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత కట్ చేస్తుంటే ఎంత బాగా వస్తుందో. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందో. ఒకసారి ట్రై చేయండి.